అదితి 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 అతిథి ఎక్కడున్నావయ్యా? ఎక్కడికి వెళ్ళాడో ఏమో, వెళ్లే ముందు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పనైనా లేదు. మన అతిథి మనసు మంచిది కాదు వన్య. అతడు మన ప్రేమ ఆదరణ తిరస్కరించి పారిపోయాడు. వన్య, అతడిపై ఆశలు పెట్టుకోకు. నేను నీ వివాహం ఎవరైనా మంచి ఆటవిక యువకునికి ఇచ్చేస్తాను. వన్య, వన్య, అదితి 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 నాకు నీపై విశ్వాసం సడలిపోయింది అతిథి. నిన్ను నా మనసులో దేవతగా భావించాను. నీవేమో కనీసం వెళ్లే ముందు చెప్పనైనా చెప్పలేదే. ఎందుకు? ఏ మీరు సర్వజ్ఞులు కదా, మీకు అన్నీ కూడా తెలుసు కదా. ఆయనను ఎందుకు వెళ్ళనిచ్చారు? ఆయనను ఎందుకు వెళ్ళనిచ్చారు? ఆయనను ఎందుకు వెళ్ళనిచ్చారు? వన్య, జరిగినదంతా విధి విధానం బట్టే జరిగింది. అందువల్ల ఇప్పుడు నీవు నీ మనస్సులో దుఃఖపడవద్దు. పర్వతుడు నీకు తగినవాడు కాడు. నీవు అతడికి తగిన దానవు కావు. నీవు అతడు కొంతకాలం కలుసుకుని మెలిగారు అంటే అదంతా మున్నాళ్ల ముచ్చట వంటిదే సుమా. అందుచేత అతడికై దుఃఖించకు. నీ తండ్రి చెప్పిన మాటను శిరసావహించు. వన్య, నా బంగారు తల్లి. అయ్యా, ఇప్పుడు నీవు ఎలా చెప్పితే నేను అలాగే చేస్తాను. పద, పరమేశ్వరుడు దయ తెలిస్తే అంతా చక్కబడుతుంది. పద. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? సంజయ్ సేన మహారాజును చూడడానికి. నేను ఒక మునిని. నా వంటి వారు లోనికి వెళ్ళడానికి ఏ అభ్యంతరము ఉండదు. ఉంది. మహారాజు ఆజ్ఞాపించారు. భవనం లోపలికి సాధువులు మునులు ఎవరు ప్రవేశించరాదట. మీరు కంచి వెళ్ళిపోండి. నా మిత్రుడు నారదుడు ఈ భవనం లోపలే ఉన్నాడు. నేను అతన్ని కలుసుకోవాలి. నారదుడా? ఆ మోసగాడు పాపిష్టి వానర ముఖుడైన నారదుడే మా రాకుమారి దమయంతి యొక్క జీవితాన్ని నాశనం చేశాడు. అతడి పేరెత్తడం కూడా పాపమే. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అతడు పాపిష్టి వాడో పుణ్యాత్ముడో అనేది వినడానికి నేను ఇక్కడికి రాలేదు. నేను చెప్పాను కదా, నేను అతన్ని కలుసుకోవాలి, అంతే. మహారాజా రక్షించండి. మహారాజా, మహారాజా, మీ ప్రతిహారుల నుంచి రక్షించండి. ముందు నాకు చెప్పండి, నా మిత్రుడు నారదుడు ఎక్కడ? వినండి మునివర్య, నారదుణ్ణి మా భవనం నుంచి ఏ ప్రకారంగా వెళ్ళగొట్టి పంపించేశామో ఆ విధంగానే మిమ్మల్ని కూడా వెళ్ళగొట్టి బయటికి పంపించవలసి వస్తుంది. అతని పేరు కూడా మా ఎదురు ఎత్తకుండా ఉండటమే మంచిది సుమా. ఎంతటి దుర్దశను కలిగించాడో ఆ నారదుడు మా కుమార్తె దమయంతికి. ఆమె మనసు విరిచేశాడు, మా నుంచి దూరం చేశాడు. రాకుమార్తె అయి ఉండి కూడా ఒక బిచ్చకెత్తిలా జీవితం గడపవలసి వస్తోంది. మేము కావాలంటే ఇటువంటి అపరాధానికి నారదుడికి మరణ శిక్ష విధించేవాళ్ళి. కానీ
మా దమయంతి కూడా అతడితో పాటు ప్రాణాలు విడుస్తుందేమో అనే భయం వల్ల మేము అతన్ని ఏమీ చెయ్యకుండానే విడిచిపెట్టాం. ఇంతకీ ఓ మాట చెప్పండి, వారిద్దరూ ఎక్కడున్నారు? మేము నీకేమీ చెప్పము. దయచేసి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మునివర్య, నేనివాళ రాజకుమారి దమయంతిని చూడ్డానికి ఆమె కుటీరానికి వెళ్ళబడుతున్నాను. మీరు కూడా నా వెంట రండి. పద. ఓ శివశంకర, ఎవరినైతే నేను నా మనసులో భర్తగా వరించుకున్నానో వారికి నా ముఖం చూడటం కూడా ఇష్టం లేదు. తన బ్రహ్మచర్య వ్రతాన్ని కాపాడుకోవడానికి నా నుంచి దూరంగా ఉంటున్నారు. ఓ ప్రభు, దయచేసి వారి మనసులో నా యందు తమరు దయాభావనను మేలుకొలపండి. దానివల్ల నాకు ఆయన సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రాజకుమారి, నారదుల వారి ఆప్తమిత్రులు పర్వతముని మిమ్మల్ని చూడగోరుతున్నారు. ప్రణామం పర్వతముని. అమ్మా, మంగళమస్తు. అదే జరగటం లేదు కదా. అమంగళకరమైన కార్యం చేసిన పిమ్మట కూడా మంగళమస్తు అని ఆశీర్వదిస్తున్నారా? ఈ రెంటిలోనూ నేను దేన్ని నమ్మాలి మునివర్యా? అమంగళమైన పనా నేను చేశానా? వానరముఖుడవ్వాలనే శాపం నారదు మునీంద్రులకివ్వటం మీరు ఆయనకు గాని నాకు గాని మంగళప్రదం అనుకున్నారా? శాప ప్రభావం చేత వానరముఖుడు అయిపోవడంతో నా స్వామి ఇటు అటు అల్లాడుతూ తిరుగుతున్నారు. ఆయనెవరికి తన ముఖం కూడా చూపించదలుచుకోలేదు. అయితే మరి నారదుడి కుటీరంలో లేడా? ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు. నేనే ఇంకా ఆయన దర్శనం పొందటానికి పరితపిస్తున్నాను. నేనతడికై ఎక్కడని వెతకను. అతన్ని కలుసుకోవడం అత్యవసరం. మునివర్య, నా అభిప్రాయం ఆయన ఎంతో దూరం కూడా వెళ్ళి ఉండరు. ఇక్కడే దగ్గరలో ఏ వనంలోనూ ఉంటారు. ఎక్కడున్నా సరే నా మిత్రుణ్ణి తప్పక వెతికి తీరుతాను. మిత్రమా నారదా, ఎక్కడున్నావు నీవు? నీ మిత్రుణ్ణి పర్వతుణ్ణి నిన్ను చూడటానికై వచ్చాను. విను మిత్రమా. వసుధ, ఇప్పుడు కూడా మా యొక్క తల్లిదండ్రులు అలిగే ఉన్నారా? వారు మరి నన్నింకా క్షమించలేదా? రాకుమారి, నీ దుర్దశను చూడలేకుండా ఉన్నాను. నీవు నవ్వి ఎంతకాలమైంది, కళకళలాడుతూ కథలన్నీ చెబుతూ ఎప్పుడూ నవ్వుతూ ఉండేదానివి. ఇప్పుడేమో ఎల్లవేళలా విచారంగా ఉన్నావు. ఇదేనా నీ జీవితం రాజకుమారి? ఈ జీవితం నేను కోరుకున్నటువంటిదే వసుధ. నా అభిప్రాయంలో నారదులు నా వల్లనే శాపం పొందారు. ఓ విధంగా చూస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. మిత్రమా నారదా, సఖా నారదా, నేను పర్వతుణ్ణి నిన్ను కలుసుకొని వచ్చాను మిత్రమా. నువ్వెక్కడున్నా సరే నా ఎదుటికి వచ్చేయి మిత్రమా. నాకు వచ్చి కనబడు. పర్వతుడు ఇక్కడేం చేస్తున్నాడు? నారదా, భ్రాత నారదా,
మిత్రమా నారదా, నీకు శాపమిచ్చాననే పాపం నన్ను వెంటాడుతూనే ఉంది. నీ నుంచి దూరమైన నేను అనేక విధాలైన కష్టాల పాలయ్యాను. ఇప్పుడెంతో పశ్చాత్తాపడుతున్నాను. నీకింకా శాప విముక్తి కలిగించదలిచాను. మిత్రమా నారదా, ఇప్పుడు కూడా నాలో ఇంకేమైనా సిద్ధులు మిగిలి ఉంటే ఆ సిద్ధుల ప్రయోగాన్ని నీ శాప విముక్తికే చేస్తాను. నీవు మళ్ళీ ప్రసన్నవదన నారదుడివైపోవాలి. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. పర్వత, నీకు నేనిచ్చిన శాపం నుంచి విముక్తుని చేస్తాను. నీవు మునుపటిలాగానే గగనంలో విహరిస్తూ కోరిన స్థలానికి వెళ్ళగలుగుతావు. నారాయణ నారాయణ. నాకు శాప విముక్తి కలిగింది. నాకు శాప విముక్తి కలిగింది. నేను ఎగరగలుగుతాను. నేను ఎగరగలుగుతాను. మిత్రమా నారదా, నీవు ధన్యుడవు. సఖా నారదా, పాపమా దమయంతి నా మూలాన్నే దుఃఖిస్తోంది. నీవామె దుఃఖాన్ని నివారించు మిత్రమా. పర్వత, దమయంతి దుఃఖం చూస్తే బాధగానే ఉంది. కానీ ఆమె కోరిక తీర్చడం మాత్రం నా వల్ల కాదు సుమా. పరమపిత బ్రహ్మదేవులు నాచే బాలబ్రహ్మచారిగా ప్రతిజ్ఞ చేయించారు. ఆ ప్రతిజ్ఞాభంగం చేస్తే ఏమైందో నీకు తెలిసింది కదా. ప్రతిజ్ఞాభంగం వల్ల పరిణామం ఎంత భయంకరమో ఇంక నీవే ఆలోచించు. నేను హెచ్చరికతో ఉంటాను మిత్రమా. లోకంలో కోట్లాది ప్రజలకు తెలియదు. కష్టాల పాలైతే వారి కష్టాలన్నీ అన్నమాటను నిలబెట్టుకోనందువలనే కలిగాయని. తెలియని తనం వల్ల నేను కూడా అటువంటి తప్పే ఒకటి చేశాను నారదా. ఒక వనకన్య తన హృదయాన్నే నాకు సమర్పించి వేసింది. కానీ నా బ్రహ్మచర్య వ్రతం కాపాడుకోవడానికి ఆమెను వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. కానీ నీవు దమయంతి అకుంఠిత దీక్షకు ఏదైనా ఉపాయం చూడు మిత్రమా. దమయంతి వంటి మహాసాధ్విని, నారీ శిరోమణిని దుఃఖపెట్టిన పాపం నాపై వేసుకోలేను. నేనామెకు పరిస్థితినంతటినీ వివరంగా చెప్పి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాను. పర్వతముని తన మిత్రుడు నారదుల కోసం అడవి వైపుగా వెళ్ళారు. అతనికి ఆయన కనబడతారా? ఇద్దరు బాల్యమిత్రులు. ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. పైగా ఏమిటి అభిమానమా? అభిమానం ఉంటే ఎవరైనా శాపాలిచ్చుకుంటారా? ఇలా ఇద్దరు ఒకరికొకరు శాపాలిచ్చుకున్నారు. కానీ పర్వతమునికి పశ్చాత్తాపం కలిగింది వసుధ. పశ్చాత్తప్తులు ఇద్దరు ఇటే వస్తున్నారు. నా తపస్సు ఫలించినట్టే వసుధ. చూడు, నారదముని మునుపటిలాగే అందంగా మనోహరంగా కనిపిస్తున్నారు కదూ. నమస్కారం దేవి దమయంతి. పర్వతుడు నన్ను శాప విముక్తుణ్ణి చేశాడు. కానీ మీకు నా వల్ల కలిగిన దుఃఖానికి నష్టపరిహారం క్షమించమంటే జరిగేది కాదు. కానీ నేను అసహాయుణ్ణి. నా నీతి, నియమం, సిద్ధాంతాలకు కట్టుబడిన వాణ్ణి. ఇంతకుముందు కూడా మీతో నేను అన్నాను, మీకు నాకు వివాహం అసంభవమేనని. అయినా మీరు మీ పట్టుదల మానలేదు.
మీరు మీ పుట్టింటి రాజభోగాలను త్యజించి నాతో పాటుగా ఈ కుటీరంలో కష్టాలు పడుతున్నారు. ఇక మీకు నా విన్నపం ఇదే. నాకిక సెలవిప్పిస్తే నేను త్రిమూర్తుల దర్శన లాభం పొందుతాను. వానరముఖుణ్ణైనందువల్ల ఇక్కడ ముఖం దాచుకుని అల్లాడుతున్నాను. ఇక మీరు సంతోషంగా నన్ను మీ బంధం నుంచి విముక్తుని చేయండి. నేను చేయగల విన్నపం ఇదే నా విన్నపం. మునీంద్ర నారద, నేను మీకు ప్రణామం చేస్తున్నాను. మీరు అసహాయులని అన్నారు. అది నాకు అర్థమైంది. నేను కూడా అసహాయురాలినేనని మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా దాన్ని అర్థం చేసుకోండి. అసహాయులెలా? ఆర్యావర్తంలోని నారి ఒక మారు ఏ పురుషుణ్ణైనా మనస, వాచ, కర్మణ తన భర్తగా భావించిందంటే అతన్ని ఇంకే రూపంలోనూ ఆమె ఊహించలేదు. మీకు నాకు సంబంధం జన్మ జన్మల అనుబంధం. కానీ మీరు వెళ్తానంటే నేను ఆపను. ఎందుకంటే భర్త కోరికకు విరుద్ధంగా అతన్ని కొంగున కట్టి ఉంచుకోవడం ఏ భార్యకు కూడా ఉచితమైన పని కాదు. మీరిక బంధ విముక్తులైనట్టే రాకుమారి దమయంతి. మీరు పుట్టినింటికి తిరిగి వెళ్ళి మీకు తగిన వాణ్ణి, ఎవరైనా అందమైన రాజపురుషుణ్ణి భర్తగా వరించి జీవితం సార్థకం చేసుకోండి. వీల్లేదు, ముమ్మాటికి వీల్లేదు. ఇక నేను మా పుట్టినింటికి తిరిగి వెళ్ళేది లేదు. ఇక్కడే మీ కుటీరంలోనే ఉంటూ సన్యాసినిగా నా జీవితం గడుపుతూ ఉండి జీవితాంతము శివారాధన చేస్తూ ఉంటాను. ఇక సంతోషంగా వెళ్ళండి స్వామి, సంతోషంగా వెళ్ళండి. నాకై ఏమాత్రం విచారించకండి. ఇకపై శివశంకరుడే నా రక్షకుడు, నన్ను కాపాడేవాడును. ఓం నమః శివాయ.